హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది కదా. సో అందరూ కూడా ఎవరు విన్నర్ అవుతారా ఎవరు రన్నర్ అవుతారా అని ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారబ్బా. ఇక అందులో భాగంగా బిగ్ బాస్ వచ్చేసి ప్రతి ఒక్కరు టాప్ 5 ఫైనలిస్ట్ ఏవీస్ కాస్త ప్లే చేస్తారు కదా హౌస్ లో. వాళ్ళ జర్నీ వీడియోస్ అయితే చాలా బాగా ప్లాన్ చేస్తారబ్బా. సో ఇకపోతే బిగ్ బాస్ వచ్చేసి ప్రేరణని ముందుగా గార్డెన్ ఏరియాలోకి ఇన్వైట్ అయితే చేస్తారు. అక్కడికి వచ్చిన ప్రేరణ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ శ్రీపాదుతో ఉన్న ఫోటో చూసి మురిసిపోతుందంటే నమ్మండి. బిగ్ బాస్ నాకు చాలా నచ్చేసింది, థ్యాంక్ యూ. నా ఒక్కదానికి ఇలా చేశారా, అందరికి ఇలానే చేశారా? నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అన్నట్లుగా ఈ ఫొటోస్ అన్ని తీసుకెళ్లి మా ఇంట్లో ఒక మెమరీ వాల్ పెట్టుకుంటా బిగ్ బాస్ అన్నట్లుగా కోరుతుందా. దానికైనా పాపం ఏమి మాట్లాడు. ఇక స్టేజ్ అయితే ఏర్పాటు చేసింటారు కదా, అక్కడికి వెళ్లి ప్రేరణ నిల్చోగానే ఈ విధంగా అంటారు మన బిగ్ బాస్. ప్రేరణ కంబం, ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు, ప్రతి గృహిణి ఎలా ఉండాలి, భర్త ప్రేమిస్తే గౌరవిస్తే ఆ ఇంటి ఇల్లాలు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటుంది అనేది మిమ్మల్ని చూసే చెప్పొచ్చు. అందమైన కుందనపు బొమ్మ లాంటి మీకు మనసున్న మహారాజు తోడయ్యాడు. ఈ ఇంట్లో మీ ఇద్దరి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరిని కూడా అలరించాయి. ఇక మీ ఆట తీరు మాట తీరు రెండింటిని సరిపాళ్లలో సరి చేసుకుంటూ మిమ్మల్ని మీరే బలపరుచుకున్న తీరు ప్రశంసనీయం. అంతేకాకుండా ఆటలు ఆడి నీరసించిన ప్రతి ఒక్కరికి మీరు అమ్మాయి వంట చేసి అందరికీ మీ ప్రేమని రుచి చూపెట్టారు. అయినప్పటికీ ఇది అంత సునాయాసంగా అస్సలు జరగలేదు. మీరు చాలా గంభీరంగా ఎంతో హుందాగా మీకు కావలసిన దానికోసం అన్నిటినీ నిలదొక్కుంటూ ఈ స్థాయికి మీరు చేరడం చూసి బిగ్ బాస్ సైతం సంతోషం వ్యక్తపరుస్తున్నారు అంటూ చెప్పుకొస్తారా. సో దాంతో ప్రేరణ వచ్చేసి వావ్ బిగ్ బాస్ నా గురించి ఎంత బాగా చెప్పారు, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బిగ్ బాస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా శ్రీపద చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగానే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను అన్నట్టుగా చాలా ఎమోషనల్ అయిపోయి నీల్ డౌన్ చేసి థ్యాంక్ యూ అన్నట్లుగా చేతులు జోడిస్తూ చెప్తుందనమాట. సో దాంతో ప్రతి ఒక్క ప్రేరణ ఫ్యాన్ కే కాకుండా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ జర్నీని చూసి ఏవీని చూసి కనెక్ట్ అయిపోయారంటే నమ్మండి. మీలో ఎంతమంది ప్రేరణ టాప్ 3కి వెళ్ళాలనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.